ఇక మిస్ వరల్డ్ థాయిలాండ్ భామ అంటూ 72వ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ తన పేరు. సో రెండో స్థానంలో మిస్ ఇథియోపియా, మూడో ప్లేస్లో మిస్ పోలాండ్, నాలుగో ప్లేస్లో మిస్ మార్టినిక్. మన ప్లేస్ 5 లేదు, 6 లేదు, 7 లేదు, 8లో వచ్చినట్టుంది. కిరీటాన్ని అందించిన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిచ్కోవా. తన పేరు క్రిస్టినా పిచ్కోవా. లాస్ట్ టైం 2024లో తనే మిస్ వరల్డ్, తనే కిరీటం పెట్టింది. ఇందులో ఇది ఒక సాంప్రదాయం అనమాట. గతంలో ఎవరైతే ఆ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంటారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. సో విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, 8.5 కోట్లు. కథం లైఫ్ సెట్. ఇంకా ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ఇంకా మీకు ఎన్ని రకాల యాడ్ ఫిలిమ్స్ వస్తాయి, ఇంకా ఏవో వస్తాయి. సినిమాల్లో కూడా ఆపర్చునిటీ వస్తుంది. మనం ఇంతకుముందు చూసినాం కదా, మిస్ ఇండియాలను, మిస్ యూనివర్స్లను, సినిమాలలో నటించిన వాళ్ళని చాలామందిని చూసినాం. ఇక్కడ ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం, 1 ఇయర్ పాటు 7 కన్నా తిరుగు, ఎట్లన్నా పోయిగా సంవత్సరం పాటు ఆమె ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వేదికపై 108 దేశాల భామల ర్యాంప్ వాక్. టాప్ 8 ఎంపిక సమయంలో మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అంటూ ఇది ఒకటి కొంత డిసప్పాయింట్ చేసిన విషయం. సో కనీసం సెకండ్, థర్డ్ ప్లేస్లోనే వస్తుందేమో అనుకున్నారు అందరూ నందిని గుప్తా. సో తను 8th ప్లేస్ దగ్గర ఎలిమినేట్ అయిపోయింది. సో హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్లో సెంటర్లో ఘనంగా పోటీలు పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రులు, సినీ ప్రముఖులు అంటూ ఇక చిరంజీవి ఇట్లా పాల్గొన్నారు. ఇగో ఆ ఫోటో విజేతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ ఒక్కసారికి చూడాలి, క్యాన్సర్ను జయించి సుచాత ఓపల్ ఫర్హర్ నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నినాదం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. 16 ఏళ్ల వయసులోనే ఆమె క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడ్డారు. థాయిలాండ్లో రొమ్ము క్యాన్సర్పై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి కోసం నిధులు సేకరిస్తున్నారు. కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారంటూ యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే మిస్ వరల్డ్ అంటే అందాల పోటీలో అంటే ఒక అందం మాత్రమే చాలామందికి తెలియదు కాబట్టి అందంగా ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు. దాని వెనకాల ఎన్నో ఉంటాయి. ఆ పారామీటర్స్ అసలు మనం ఊహించలేము. మనం రకరకాలవి ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఊహించినటువంటివి ఉంటాయి. జడ్జిలు మామూలుగానే చూడరు. రకరకాలైనటువంటి అన్ని లెక్కలేసుకున్న తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నేటివిటీ, వాళ్ళ చదువు, వాళ్ళ సంస్కారం, వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్, ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగానే తను క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడదు. అంటే తనకి క్యాన్సర్ అటాక్ అయినట్టుంది. తర్వాత మరి మేబీ అది ఎట్లా పోయిందో ఏందో అదంతా క్లియర్గా రాయలే. కానీ ఇక్కడ తను చెప్పింది ఏంటంటే 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే తనకి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందన్నట్టుగా చెప్తూ అక్కడ నుంచి బయటపడ్డారంట. ట్రీట్మెంట్ చేసుకుంటే బయటపడితే ఇక థాయిలాండ్లో రొమ్ము క్యాన్సర్పై ఆమె అవగాహన కల్పిస్తున్నారంటూ సోషల్ సర్వీసెస్ని కూడా కన్సిడర్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నట్టుగా ఈ మొత్తానికి తనకి కంగ్రాచులేషన్స్.